దివ్యా దేశ్ముఖ్ ఫీడే సంబంధించి ఫీమేల్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది వీరు గెలుచుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ విన్నర్ అన్నమాట. సో ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఎవరు మనకి దివ్యా దేశ్ముఖ్ గారు ఫీడేకి సంబంధించినటువంటి ఫీమేల్ వరల్డ్ కప్ అనేది గెలుచుకోవడం జరిగింది. సో వీరి గురించి డీటెయిల్ చూద్దాం. విన్స్ వీడెస్ ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఫైనల్ అపోనెంట్ ఎవరు? కోనేర్ హంపి, మన ఇండియాకి సంబంధించిన వారే. సో వారు కూడా ఫైనలిస్ట్ రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో జూలై 28, 2025 రోజున ఈ ఫైనల్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ జార్జియాలో. వీరి యొక్క వయసు వచ్చేసి 19 years. అతి తక్కువ చిన్న వయసులో వీరు గ్రాండ్ మాస్టర్గా కూడా ఫీమేల్ గ్రాండ్ మాస్టర్గా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. బికమ్ ది ఇండియాస్ 4th ఫీమేల్ గ్రాండ్ మాస్టర్. ఓకే, గ్రాండ్ మాస్టర్స్ ఫీమేల్స్లో వీరు 4th ఫీమేల్ గ్రాండ్ మాస్టర్. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ విన్నర్ ఆఫ్ ది వరల్డ్స్ ఉమెన్ వరల్డ్ కప్. సో ఇప్పటివరకు చెస్కు సంబంధించిన ఫీడేకి సంబంధించినటువంటి ఫీమేల్ వరల్డ్ కప్ చెస్ విన్నరు ఇప్పటివరకు ఇండియా నుంచి ఎవరు లేరు. సో ఇప్పుడు దివ్యా దేశ్ముఖ్ గారు ఆ స్థానాన్ని భర్తీ చేయడం జరిగింది, అంటే రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ ఫీమేల్ విన్నర్ అన్నమాట వీరు. ఓకే, సో వీరి యొక్క ట్రాక్ రికార్డ్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ అనేది రావడం జరిగింది 2024లో. అదేవిధంగా 2024లో లెడ్ ఇండియా ఒలింపియాడ్ గోల్డ్ బుదాపెస్ట్లో 1 ఇండివిజువల్ గోల్డ్. సో అక్కడ బేసిక్గా టీమ్ ఛాంపియన్షిప్తో పాటుగా గోల్డ్ మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది. యంగెస్ట్ ఇండియన్ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ వీరు. ఓకే, ప్రియా దేశ్ముఖ్. ఓకే, సో మన ఇండియాలో వచ్చేసి ఫీమేల్ గ్రాండ్ మాస్టర్స్ ఇప్పటివరకు 4 మాత్రమే ఉన్నారు. వారిలో కోనేర్ హంపి, హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, నెక్స్ట్ వచ్చేసి దివ్యా దేశ్ముఖ్ గారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతారు. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.